లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఫోటో 3 సారీ పైథాన్ యూజ్ చేసుకొని S3 బకెట్‌లో ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తాన్ని మనం థియరిటికల్‌గా చూసాం గదా! సో, ఆ థియరిటికల్‌గా చేసిన కాన్సెప్ట్‌ని ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఓకే. సో, పైథాన్ బేసిక్స్. సో, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఆల్రెడీ మీకు ఈ పైథాన్ బేసిక్స్ వచ్చే ఉంటాయి. ఎందుకంటే ఇది అడ్వాన్స్ లెవెల్ టాపిక్ కాబట్టి. సో, పైథాన్ బేసిక్స్ తర్వాత వచ్చిన టాపిక్ కాబట్టి, సో, ఖచ్చితంగా మీకు పైథాన్ బేసిక్స్ అనేవి వచ్చే ఉన్నాయి. నెక్స్ట్ బోటో 3 మోడల్. ఓకే. ఈ బోటో 3 మోడల్ జస్ట్ మనము ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి ఫోటో 3 డాక్యుమెంటేషన్. ఓకే. సో, ఇది బోటో 3 సంబంధించిన డాక్యుమెంటేషను. సో, ఇది ఏంది అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు త్రూ ప్రోగ్రామాటిక్‌గా కమ్యూనికేట్ అవ్వడానికి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక పైథాన్ మాడ్యూల్ అన్నమాట ఇది. ఓకే. దీంట్లో మనం చూసినట్లయితే ఆల్ అంటే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఆల్ సర్వీసెస్ మనము ఇక్కడి నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అయితే మనకి అమెజాన్ S3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ సమ్ కోడ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ క్లౌడ్ వాచ్ సర్వీస్ ఉంది. డైనమో, EC2, S3, SE, SQS సో, మల్టిపుల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో, ఇది గుర్తుపెట్టి జస్ట్ ఈ లింక్ అవసరం లేదు. గూగుల్ చేసినా మీకు బోటో 3 డాక్యుమెంటేషన్ అని గూగుల్ చేసినా మీకు ఈ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఓకే. మీరు S3 మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనము కంట్రోల్ F S3 ఉందా? అమెజాన్ ఎగ్జాంపుల్ S3 కంట్రోల్ S3 క్లయింట్ S3 ఎగ్జాంపుల్స్. ఓకే. ఇది చూద్దాం. యాహ్! ఇక్కడ చూడండి S3కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే S3లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక బకెట్‌ని ఎలా క్రియేట్ చేయాలో అని ఉంది. ఓకే. అలాగే బకెట్‌ని ఎలా డిలీట్ చేయాలో మొత్తం ఇస్తారు వాళ్ళే కోడింగ్ మొత్తం అంతా. ఓకే. సో, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి. హౌ టు డిలీట్ ద బకెట్. ఓకే. ఈ డాక్యుమెంటేషన్ మీరు ఫాలో అయితే ఈజీగా మీకు బకెట్‌లో S3కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ అన్నిటిని మీరు ఇక్కడి నుంచే చేయొచ్చు. ఇప్పుడు కోడింగ్ ద్వారా చేయొచ్చనమాట. మొత్తం వాళ్ళు ఇచ్చేసుంటారు. ఓకే. రైట్. నెక్స్ట్ మనకి డాక్యుమెంటేషన్ కీప్ చేసుకోవాలి. ఓకే. డాక్యుమెంటేషన్ రెడీ చేసి పెట్టుకోవాలి మనం. ఓకే. బోటో 3 మాడ్యూల్‌లో డాక్యుమెంటేషన్ రెడీగా ఉంది. నెక్స్ట్ S3 ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఉంది. ఓకే. అంటే మీరు ఆహ్, మాన్యువల్‌గా ఒక బకెట్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ అప్‌లోడ్ చేయాలి, ఎలా చేయాలి, అది మాన్యువల్‌గా మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్. యెస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, బేసికల్‌గా మనము కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ ఉందనుకోండి. ఓకే. సో, యూజర్ ఈ ఏడబ్ల్యూఎస్‌ని యాక్సెస్ చేయాలంటే సమ్ క్రెడెన్షియల్స్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక అడ్మిన్ కాబట్టి ఎందుకంటే ఇది నాకు ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి ఈ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కి ఐ కెన్ క్రియేట్ అన్నమాట. ఓకే. సో, నేను ఇక్కడికొచ్చేసి ఐ యామ్ లోకెళ్ళండి. సో, ఇక్కడ యూజర్ గ్రూప్ ఉంది. యూజర్స్ ఉన్నాయి. సో, ఐ విల్ సెలెక్ట్ ద యూజర్. ఓకే. సో, నా దగ్గర ఆల్రెడీ 2 యూజర్స్ ఉన్నారు. సో, నేను ఒక యూజర్‌ని క్రియేట్ చేసిన. క్రియేట్ యూజర్ సో, నా పేరు మీద క్రియేట్ చేస్తా. సాయిరామ్. ఓకే. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ద ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. సో, ఇక్కడ ఈ యూజర్ ఓకే. ఇక్కడ చూడండి. ఈ నేను ఈ యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఈ యూజరు ఈ ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్‌ని యాక్సెస్ చేయొచ్చా లేదా అనేసి. ఓకే. సో, నేనైతే ఇవ్వను. ఇది ఆప్షనల్ ఇది. ఎందుకంటే యూజర్ షుడ్ కనెక్ట్ త్రూ ప్రోగ్రామ్ ఓన్లీ. ఓకే. త్రూ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వాలి. మిగతాది తనకి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితే యాక్సెస్ అయితే ఇవ్వను. ఓకే. నెక్స్ట్. సో, ఇక్కడ యాడ్ యూజర్ టు గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ అంటే ఇదేంటంటే ఒక గ్రూప్‌కి సమ్ పాలిసీస్ ఉంటాయన్నమాట. సో, ఆ గ్రూప్‌కి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉంది. సో, ప్రెజెంట్ నేను ఆహ్, యాడ్ గ్రూప్, అటాచ్ పాలిసీ డైరెక్ట్‌లీ. సో, అటాచ్ పాలిసీ డైరెక్ట్‌లీ ఉంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏ పాలిసీ అటాచ్ చేయట్లేదు.
నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ యూజర్ డీటెయిల్స్, యూజర్ నేమ్, ఓకే. అండ్ ట్యాగ్స్, ఓకే. క్రియేట్ యూజర్. సో ఒక యూజర్ని అయితే జస్ట్ క్రియేట్ చేశాను అంతే. ఓకే. యూజర్ని క్రియేట్ చేశాను. మీరు చూసినట్లయితే ఇక్కడ సో యాక్సెస్ కీస్ ఉన్నాయి. యాక్సెస్ కీ ఐడి ఉంది. ఇక్కడ యాక్సెస్ కీ ఐడి అయితే లేదు ఈ పర్సన్కి. సో నేను ఇప్పుడు ఈ పర్సన్కి యాడ్ పర్మిషన్స్ కాదు, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, యాక్సెస్ అడ్వైజరీస్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, ఎనేబుల్ కన్సోల్, యాక్సెస్ కీ, క్రియేట్ యాక్సెస్ కీ. యాహ్! సో ఇక్కడ యాక్సెస్ కీలో ఈ పర్సన్‌ని ఓన్లీ త్రూ ప్రోగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ చాలా ఉన్నాయి. సో అదర్ చేసుకున్నాను. సో యూజర్ ఆహ్, యువర్ యూజ్ కేస్ ఈస్ నాట్ లిస్టెడ్. అదర్ లేదా అప్లికేషన్ రన్నింగ్ ఔట్‌సైడ్ ఆఫ్, ఓకే. అప్లికేషన్ రన్నింగ్ ఔట్‌సైడ్ ఏడబ్ల్యూఎస్, లోకల్ కోడ్, కామన్ ఇంటర్ఫేస్. ఓకే. లెట్స్ సెలెక్ట్ ద అదర్ అని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ టీఎంపీ టెంప్ అని క్రియేట్ చేద్దాం. క్రియేట్ యాక్సెస్. నెవర్, ఓకే. ఈ రెండు ఈ కీస్ మనకు షేర్ చేస్తారు. ఈ కీస్ పెట్టుకుందాం మనం. అండ్ సీక్రెట్ కీ. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. సీక్రెట్ కీ. ఓకే. సో ఇవి రెండు ఇలా ఉంచేద్దాం. ఓకే. మనకి ఓకే. డన్. యూ హ్యావెంట్ వ్యూడ్ ఆర్ డౌన్లోడెడ్ యువర్ సీక్రెట్ కీ. ఓకే. డౌన్లోడ్ చేసుకోమంటుంది. బట్ డౌన్లోడ్ చేసుకోలేదు. ఓకే. కాపీ చేసుకున్నాం కదా. సో ఇది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, యాక్సెస్ టెంపరరీ 1 మినిట్, క్రియేట్ యాక్సెస్. సో యూజ్ యాక్సెస్ కీ టు సెండ్ ప్రోగ్రామాటిక్ కాల్స్ అన్నమాట. సో ప్రోగ్రామాటిక్ కాల్స్ టు AWS. Programmatic calls to AWS from the AWS CLI, AWS tool, PowerShell or direct API calls. ఓకే. సో మన దగ్గర ఆ కీస్ అయితే ఉన్నాయి రెడీగా. ఓకే. లెట్స్ గో టు ద యూజర్. సో ఇప్పుడు ఈ యూజర్‌కి నేను ఓన్లీ ఆహ్, జస్ట్ క్రెడెన్షియల్స్ మాత్రమే, అంటే ఈ క్రెడెన్షియల్స్ అయితే క్రియేట్ చేశాను. ప్రెజెంట్ ఇతనికి ఎటువంటి యాక్సెస్ అయితే లేదు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే. సో 2 పాయింట్స్ మనం యాహ్! ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ గో టు ద పైచామ్. ఓకే. పైచామ్ ఐడీ. సో నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. మీరు గూగుల్‌లోకెళ్ళి సింపుల్‌గా పైచామ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ ఆప్షన్‌లో మీకు 2 వెర్షన్స్ ఉంటాయి విండోస్ కాబట్టి. ఇక్కడ ప్రైజింగ్ ఉంది అంటే అది ప్రొఫెషనల్. సో మనకి సారీ, ప్రొఫెషనల్ అవసరం లేదు. ఆహ్, జస్ట్ విండోస్ 30 డేస్ ట్రయల్ ఉంది. ఇది యాహ్! ఇక్కడుంది కమ్యూనిటీ వెర్షన్. ఇది ఫ్రీ అన్నమాట. ఓపెన్ సోర్స్. సో మీరు ప్రాక్టీస్ కోసము మీరు దీన్ని యూజ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని. నేనైతే అదే చేశాను. ఓకే. ఇప్పుడు నేనొక కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్. ఓకే. ఓకే. ఇంకోటి మీకు ఓకే. న్యూ ప్రాజెక్ట్ తీసుకునే ముందు ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ పైచామ్ ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫైల్స్ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఈ ప్లగిన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లగిన్స్‌లోకెళ్ళి మీరు ఇక్కడ సెర్చ్ బార్‌లో ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్, ఇది మీరు ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తది. ఓకే. ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్. ఓకేనా? ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ నాదైతే ఇన్‌స్టాల్డ్ అని ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి. ఓకే. ఇదొక ప్లగిన్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్‌తో మనం డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అవ్వడానికి. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద కమాండ్ ప్రాంప్ట్స్ అయన్నిటికన్నా ఇది బెటర్ ఆప్షన్ మనకి. ఓకేనా? సో ప్రొఫెషనల్‌గా ఎళ్ళిపోదాం మనం. క్లోజ్ చేద్దాం. అది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లేదంటే ఇది కొంతమందికి ఈ పైథాన్ వ్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.